సుమా, వెల్కమ్ టు రివైండ్ 2025. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ కి పెద్ద దిక్కుగా ఉన్న స్టార్ హీరోలు పెద్ద సినిమాల్ని నమ్మి జనాలు గుడ్డిగా థియేటర్ కు వెళ్లే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే చిన్న సినిమాలు ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో భారీ సక్సెస్ కొడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. మరి అలా ఈ సంవత్సరం చిన్న సినిమాలుగా వచ్చి బిగ్గెస్ట్ హిట్ అయినవేంటో, బాక్స్ ఆఫీస్ కి బూస్టప్ ఇచ్చినవేంటో ఇవాంటి రివైండ్ లో చూద్దాం. చిన్న సినిమాలకు అసలు థియేటర్లే లేని సిచ్యువేషన్ నుంచి స్టార్ హీరోల సినిమాల్ని కూడా తప్పించి కంటెంట్ ఉన్న సినిమాలకు థియేటర్లు ఇస్తున్నారు. అలా కంటెంట్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి చిన్న సినిమాలు. లేటెస్ట్ గా హీరోగా ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న రోషన్ హీరోగా ఆడియన్స్ ముందుకొచ్చిన సినిమా ఛాంపియన్. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఛాంపియన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కోసం రోషన్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తోంది. రొటీన్ స్టోరీలు కాకుండా ఇలా స్పోర్ట్స్ డ్రామా కాబట్టి జనాల్ని ఇంప్రెస్ చేసింది ఈ సినిమా. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న మరో చిన్న హీరో ఆది సాయి కుమార్. ఈసారి రొటీన్ జోనర్ కాకుండా కెరీర్ లో ఫస్ట్ టైం మైథాలజీ థ్రిల్లర్ మూవీతో థియేటర్లకు వచ్చారు. లాస్ట్ వీకెండ్ కి థియేటర్లకు వచ్చిన శంబాల లాస్ట్ వీక్ రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో మంచి టాక్ తెచ్చుకుని ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. పీరియాడిక్ మిస్టిక్ థ్రిల్లర్ గా శంబాల అందరికీ కనెక్ట్ అవ్వడంతో పాటు మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తోందని యునానిమస్ టాక్. ఈ మధ్య కాలంలో సరికొత్త కంటెంట్ తో ఆడియన్స్ కి బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా వచ్చి సక్సెస్ అయిన మరో చిన్న సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. జనానికి పెద్దగా పరిచయం లేని అఖిల్ రాజ్, తేజస్వి, చైతు జొన్నలగడ్డని లీడ్ రోల్స్ లో పెట్టి సాయిలు అనే కొత్త డైరెక్టర్ చేసిన ఈ రాజు వెడ్స్ రాంబాయ్ కి 2 కోట్లు కూడా బడ్జెట్ అవ్వలేదు. కానీ సినిమా మాత్రం దాదాపు 25 కోట్లు కలెక్ట్ చేసి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చని ప్రూవ్ చేసింది. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలే కాదు, ఈ సంవత్సరం అంతా చిన్న సినిమాలకు గోల్డెన్ ఇయర్ అనొచ్చు. తెలుగులోనే కాదు, సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టాయి. చిన్న సినిమాలు 100 కోట్ల కలెక్షన్లతో ఇండస్ట్రీలో పెద్ద హీరోలకు షాక్ ఇస్తున్నాయి. అలా తెలుగులో ఈ మధ్య వరుసగా చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వీటిలో జాయిన్ అయిన మూవీ మిరాయ్. తేజ, సజ్జా, మనోజ్ లీడ్ రోల్స్ లో కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన మిరాయ్ మూవీ అందరినీ సర్ప్రైజ్ చేస్తూ 5 రోజుల్లో 100 కోట్లు కలెక్షన్లు చేసి పాన్ ఇండియా వైడ్ గా తన సత్తా చూపించింది. మొత్తంగా 150 కోట్లు కలెక్ట్ చేసి చిన్న సినిమాలకు ఫుల్ క్రేజ్ పెంచేసింది. ఏ మాత్రం పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా అప్కమింగ్ ఆర్టిస్టులతో తెరకెక్కిన కోర్టు మూవీ స్టార్ హీరోల సినిమాల కంటే పెద్ద హిట్ అయింది. కానీ నాని నిర్మాతగా ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి లీడ్ రోల్స్ లో 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కోర్టు మూవీ 60 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. సినిమా కలెక్షన్ల కంటే కంటెంట్ వైజ్ ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎటువంటి స్టార్ కాస్ట్ లేకపోయినా సబ్జెక్ట్ తోనే ఆడియన్స్ ని ఆకట్టుకుంది ఈ చిన్న సినిమా. అంతెందుకు జస్ట్ 1-2 కోట్ల బడ్జెట్ తో ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చింది లిటిల్ హార్ట్స్ మూవీ. సెప్టెంబర్ 5న థియేటర్లకు వచ్చిన ఈ సినిమా 40 కోట్లు దాటి కలెక్ట్ చేసింది. సింపుల్ స్టోరీతో యూత్ నే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది లిటిల్ హార్ట్స్. సాయి మార్తాండ్ డైరెక్షన్ లో మౌలి, శివాజీ లాంటి యంగ్ టాలెంటెడ్ ని ఎంకరేజ్ చేస్తూ చేసిన చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ ఆడియన్స్ లో పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అంతేకాదు అప్పటి వరకు మంచి హిట్ ఎంటర్టైన్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న బాక్సాఫీస్ కి కాస్త ఆక్సిజన్ ఇచ్చింది. ఈ మధ్య వరుసగా చిన్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు అవుతున్నాయి. ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల చిన్న సినిమాలు అదరగొడుతున్నాయి. బాక్స్ ఆఫీస్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. 100 కోట్ల బడ్జెట్ పెట్టిన స్టార్ హీరోల సినిమాలకే థియేటర్స్ లో దిక్కులేని ఈ రోజుల్లో చిన్న సినిమాలు మాత్రం ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నాయి. ఈ మధ్య బాక్సాఫీస్ ని షేక్ చేసిన మరో చిన్న సినిమా మహావతార నరసింహ. వరల్డ్ వైడ్ గా దాదాపు 300 కోట్ల కలెక్షన్లు దాటిన ఈ మైథాలజీ మూవీ హిందీలో ఏకంగా 170 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందరికీ తెలిసిన భక్త ప్రహ్లాద హిరణ్యకశ్యపుడి కథను ఈ జనరేషన్ కి రీచ్ అయ్యేలా యానిమేషన్ తో 4-5 ఏళ్లు కష్టపడి తెరకెక్కించారు డైరెక్టర్ అశ్విన్ కుమార్. పాన్ ఇండియా వైడ్ గా పెద్ద సినిమాలు రిలీజ్ కి ఉన్నా కూడా కంటెంట్ మీద నమ్మకంతో రిలీజ్ చేశారు. ఫస్ట్ డే పెద్దగా పట్టించుకొని ఆడియన్స్ ఓన్లీ మౌత్ టాక్ తోనే వరల్డ్ వైడ్ గా దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్ల వర్షం కురిపించడంతో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది మహావతార నరసింహ. చిన్న సినిమాల్లో మ్యాసివ్ హిట్ కొట్టిన మలయాళ మూవీ కొత్తలోక. కళ్యాణి, నెల్సన్ లీడ్ రోల్స్ చేసిన సూపర్ పవర్ కాన్సెప్ట్ తో ఆగస్టు లాస్ట్ వీక్ రిలీజ్ అయిన కొత్తలోక మూవీ 250 కోట్లు దాటి కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మలయాళంలోనే కాదు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ కొత్తలోక పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే వచ్చి ఆల్ టైమ్ లో రిలీజ్ అయిన పెద్ద సినిమాలకు కూడా చెక్ పెట్టేసింది. మోహన్ లాల్ లాంటి స్టార్ హీరో ఈ సంవత్సరం చాలా సినిమాలు చేసినా వాటిలో చిన్న సినిమాగా వచ్చి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది తుడురం సినిమా. మలయాళంలో చిన్న సినిమాగా వచ్చిన తుడురం మాత్రం బాక్సాఫీస్ దగ్గర మోత మోగించేసింది. అతి తక్కువ బడ్జెట్ తో శోభన, మోహన్ లాల్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన సింపుల్ ఫ్యామిలీ డ్రామా ఏకంగా 237 కోట్లు కలెక్ట్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసింది.
చిన్న హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్దరగొడుతున్నారు. 100 కోట్ల బడ్జెట్ పెట్టిన స్టార్ హీరోల సినిమాలకే థియేటర్స్ లో దిక్కులేని ఈ రోజుల్లో చిన్న సినిమాలు మాత్రం ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నాయి. 100 కోట్ల కలెక్షన్లతో ఇండస్ట్రీలో పెద్ద హీరోలకి షాక్ ఇస్తున్నాయి. రిలీజ్ కు ముందు పెద్దగా ఎవరికీ తెలియని సో ఫ్రమ్ సో సినిమా రిలీజ్ అయ్యాక సౌత్ మొత్తం సెన్సేషన్ అయింది. స్టార్ కాస్ట్ పెద్దగా లేదు, అలా అని భారీ మేకింగ్ లేదు. అసలు సినిమాటిక్ రూల్స్ ఏవీ పెద్దగా ఫాలో కాకుండానే చేసిన సినిమా. జస్ట్ 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ మూవీ వరల్డ్ వైడ్ గా 100 కోట్ల కలెక్షన్లను దాటి అందరినీ సర్ప్రైజ్ చేస్తోంది. రాజ్ బి శెట్టి ప్రొడ్యూసర్ గా కంటెంట్ డ్రివెన్ మూవీగా తెరకెక్కిన ఈ సో ఫ్రమ్ సో రిలీజ్ అయిన రోజు నుంచి హిస్టరీ క్రియేట్ చేస్తోంది. చిన్న హీరోగా వచ్చి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు కొట్టి అందరినీ సర్ప్రైజ్ చేసిన తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ యంగ్ హీరో చేస్తున్న ప్రతి సినిమా సూపర్ హిట్టే. కంటెంట్ తో పాటు కమర్షియల్ సక్సెస్ తో కూడా అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నాడు ప్రదీప్. ఈ సంవత్సరం 2 సినిమాలతో 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు. 2 డిఫరెంట్ స్టోరీస్ తో తెరకెక్కిన డ్రాగన్ 150 కోట్లు కలెక్ట్ చేస్తే డూడ్ సినిమా 100 కోట్లతో ఆదరకొట్టింది. ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అని కాదు, ఈ సంవత్సరం ఏ ఇండస్ట్రీ అయినా చిన్న సినిమాలే కింగ్ మేకర్స్ అయ్యాయి. భారీ బడ్జెట్ పెట్టిన సినిమాలకు గ్యారంటీ లేకపోవడంతో మేకర్స్ కూడా చిన్న సినిమాల మీదే డిపెండ్ అవుతున్నారు. రిస్క్ తక్కువని వరుసగా చిన్న సినిమాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ హిట్లు కొడుతున్నారు. ఈ సంవత్సరం మరోసారి చిన్న సినిమాలతో హిట్లు కొట్టారు సితారా నిర్మాతలు. శ్రీకర, సితారా, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కిన మ్యాడ్ స్క్వేర్ తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి దాదాపు 70 కోట్ల కలెక్షన్లు రాబట్టారు. 2 ఏళ్ల క్రితం వచ్చిన మ్యాడ్ మూవీ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో సూపర్ హిట్ అయింది. దాంతో సీక్వెల్ అనౌన్స్ చేసిన మేకర్స్ ఈ సంవత్సరం కూడా అదే కంటెంట్ తో చిన్న సినిమాగా వచ్చి ఆడియన్స్ ని ఆకట్టుకుని పెద్ద సక్సెస్ అయింది. మినిమం గ్యారంటీ హీరోగా ట్యాగ్ సంపాదించుకున్న శ్రీ విష్ణు మరోసారి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. చిన్న సినిమాగా యూత్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ అయిన కంప్లీట్ ఎంటర్టైనర్ సింగిల్ మూవీ 10 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కి 35 కోట్లు కలెక్షన్లు రాబట్టి చిన్న సినిమాల క్రేజ్ ని కంటిన్యూ చేసింది. కొన్ని సినిమాలు కలెక్షన్లు పెద్దగా సాధించకపోయినా ఇంపాక్ట్ క్రియేట్ చేసి అందరినీ కనెక్ట్ అవుతాయి. ఈ సంవత్సరం అలా తెలుగులో కంటెంట్ తో విమెన్ సెంట్రిక్ మూవీస్ గా వచ్చి యునానిమస్ గా ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి ఈ సినిమాలు. రష్మిక పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్. ఒక పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూ మరోవైపు హార్డ్ హిట్టింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. అలా రాహుల్ డైరెక్షన్ లో గర్ల్ ఫ్రెండ్ మూవీ సెన్సేషన్ అయింది. కమర్షియల్ గా అంతగా వర్కౌట్ కాకపోయినా ఆడియన్స్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన చిన్న సినిమాగా నిలిచింది గర్ల్ ఫ్రెండ్. ఇలా మంచి కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన మరో విమెన్ సెంట్రిక్ మూవీ 8 వసంతాలు. గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక లీడ్ రోల్. అయితే 8 వసంతాలు సినిమాలో ఎవరూ వెల్ నోన్ స్టార్ క్యాస్ట్ లేరు. కానీ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లింది అనంతిక సనిల్ కుమార్. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన అనంతిక తన పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుని ఈ చిన్న సినిమాని లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది. ఈ సంవత్సరం తమిళ్లో మాక్సిమం స్టార్ హీరోలందరి సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఒకరిద్దరు తప్ప ఎవ్వరూ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ చిన్న సినిమాలు, చిన్న హీరోల సినిమాలు మాత్రం సాలిడ్ సక్సెస్ ని అందుకొని సర్ప్రైజ్ చేశాయి. తమిళ్లో మాస్ కమర్షియల్ యాక్షన్ మూవీస్ తో పాటు కంటెంట్ డ్రివెన్ మూవీస్ కి ఎప్పుడూ స్పేస్ ఉంటుంది. సరిగ్గా అలాంటి స్పేస్ లోనే సినిమాలు చేసి సూపర్ హిట్ అందుకున్నారు టూరిస్ట్ ఫ్యామిలీ టీం. శశికుమార్, సిమ్రన్, మిథున్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా 72 కోట్ల కలెక్షన్లు సాధించి కంటెంట్ డ్రైవెన్ సినిమాలకు మంచి క్రేజ్ తెచ్చింది. ప్రేమలులో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన నస్లెన్ ఈ సంవత్సరం ఇంట్రెస్టింగ్ సినిమాలు చేశారు. అయితే వాటిలో బాక్సర్ గా చేసిన జింఖానా సూపర్ హిట్ అందుకుంది. కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ చిన్న సినిమా జింఖానా 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 50 కోట్ల కలెక్షన్లు రాబట్టి సర్ప్రైజ్ చేసింది. ఇండియాలో స్పెషల్లీ సౌత్ లో చిన్న సినిమాలకు క్రేజ్ ఉందని ప్రూవ్ అవుతూనే ఉంది. అయితే నార్త్ లో స్పెషల్లీ బాలీవుడ్ లో చిన్న సినిమాలకు పెద్ద స్పేస్ ఉండదు. అయితే ఈసారి మాత్రం స్టార్ కమర్షియల్ మూవీస్ ని పక్కన నెట్టి మరీ బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ చిన్న సినిమా. బాలీవుడ్ లో పెద్ద పెద్ద హీరోలే సరిగా పర్ఫార్మ్ చేయడం లేదు ఈ మధ్య. అలాంటి టైంలో న్యూ కమర్స్ తో వచ్చిన లవ్ స్టోరీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అహన్ పాండే, అనిత్ పడ్డా జంటగా 40 కోట్ల బడ్జెట్ తో జూలై 18 థియేటర్స్ లోకి వచ్చిన సయారా సినిమా సక్సెస్ఫుల్ థియేట్రికల్ రన్ తో అందరినీ సర్ప్రైజ్ చేసింది. 500 కోట్లు కలెక్ట్ చేసి స్టార్ హీరోల సినిమాలకు సైతం ఝలకిచ్చి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సంవత్సరం నార్త్ లో గుజరాతీ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ అయిన సినిమా లాలో. కృష్ణ సదా సహాయతే సినిమా. ఎవరికి పెద్దగా తెలియని క్యాస్ట్ తో తెరకెక్కిన లాలో సినిమా 50 లక్షల నుంచి ₹1 కోటి బడ్జెట్ తో తెరకెక్కి 120 కోట్ల కలెక్షన్స్ తో అందరికీ షాక్ ఇచ్చింది. పెద్దగా ప్రొడక్షన్ వాల్యూస్ లేకపోయినా
ప్యూర్ కంటెంట్ తో వచ్చిన లాలో త్వరలోనే పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తోంది టీం. బాలీవుడ్ లో ఒకవైపు కమర్షియల్ యాక్షన్ మూవీస్ తో పాటు మరోవైపు కంటెంట్ డ్రివెన్ సినిమాలు కూడా పెరుగుతున్నాయి. అలా ఈ సంవత్సరం ఈశాన్ కట్టర్, విశాల్ జైత్వా, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ లో వచ్చిన హోమ్ బౌండ్ ఇంటర్నేషనల్ గా అవార్డ్స్ తో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత హిందీలో రిలీజ్ అయి మంచి కామెంట్స్ అందుకుంది. ఇలా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు స్టార్ హీరోలకి బ్రేక్ ఇచ్చి ఈ సంవత్సరం చిన్న హీరోలు, కంటెంట్ ఉన్న సినిమాలు అటు ఆడియన్స్ లో ఇటు బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటాయి. ఇది వాటి రివైన్ 2025 చిన్న సినిమాల స్పెషల్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 10 టీవీ. Fashion partner Shoppers Stop.